brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రమేష్ కామెంట్స్ కాకరేపుతూనే ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు కొత్తగా క్యాస్ట్ పాలిటిక్స్ వైపు టర్న్ తీసుకోవడంతో హీట్ మరింత పెరిగింది. కమ్మ సామాజిక వర్గాన్ని కేటీఆర్ కించపరిచేలా మాట్లాడారన్న సీఎం రమేష్ ఆరోపణలపై ఇప్పటికే బీఆర్ఎస్ లోని ఆ వర్గం నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లోకి కాంగ్రెస్ లోని కమ్మ సామాజిక వర్గం నేతలు ఎంట్రీ ఇవ్వడం మరో చర్చకు దారితీస్తోంది. సీఎం రమేష్ తన స్వార్థం కోసం కమ్మ సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ కు దూరం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ లోని కమ్మ సామాజిక వర్గ నేతలు. ఇవాళ తెలంగాణలో కమ్మ సమాజానికి హక్కును పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలను కూడా హక్కును పెట్టుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి నేను చెప్తున్నాను. కమ్మ సామాజిక వర్గం రమేష్ వ్యాఖ్యలను ఖండించాలన్నారు బీఆర్ఎస్ నేత నల్లమోతు భాస్కర్ రావు. ఎందుకంటే సామాజిక వర్గం కూడా మొత్తం కమ్మ సామాజిక వర్గం కూడా గుర్తించాలి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఒక లేనిపోయిన అపోహలు సృష్టించడానికి ఈ తయారైన సీఎం రమేష్ గారి మాటల్ని తప్పనిసరిగా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. సీఎం రమేష్ తుమ్మల నాగేశ్వరరావు గురించి మాట్లాడారని, ఆయనను మంత్రిని చేసింది కూడా కేసీఆరే అన్నారు భాస్కర్ రావు. తుమ్మల నాగేశ్వరరావు గారు 14 ఓడిపోయి ఇంట్లో పండుకుంటే తీసుకొచ్చి మంత్రి ఇచ్చి అంటే ఎంత గొప్ప దార్శనికులకు ఇదే విషయం కమ్మోళ్ళకి వ్యతిరేకమనే దానికి మరి నువ్వు మాట్లాడే మాటలకు దీన్ని బట్టి సిగ్గు నువ్వే తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు ఆయన తీసింది కాబట్టి చెప్తున్నాను. ఆయనే తీసిన తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద లీడర్ అని అటువంటి లీడర్ని తీసుకొచ్చి మంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినాడు. అంటే ఎవరు కూడా ఇంత ధైర్యం చేసిన కమ్మోళ్ళకి ఇంత న్యాయం చేసిన మనిషి ఎవరు లేరు, ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తప్పితే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాల కుంపటిని తెలంగాణలో వ్యాప్తి చేయాలనుకునే సీఎం రమేష్ కుట్రలు చెల్లవన్నారు బీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి. సీఎం రమేష్ గారికి నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఇప్పటికే ఇటువంటి కుటివేతనాలు చేసి కులాల మధ్య కుంపట్లు పెట్టి ఆ అగ్గిలో చలిగాచుకుంటూ ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం మీరు పక్క రాష్ట్రంలో చేశారు. తెలంగాణలో దయచేసి చేసే ప్రయత్నం చేయొద్దు, ఇక్కడ ప్రయత్నాలు సాగవు. కమ్మ సామాజిక వర్గంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలని సీఎం రమేష్ ను డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత కుసుమ కుమార్. అలాగే విలీనంపై రియాక్ట్ అయిన కేటీఆర్ కమ్మ సామాజిక వర్గం విషయంలో సీఎం రమేష్ ఆరోపణలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సీఎం రమేష్ కి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు గనక దాని ఆధారాలుంటే ఆ బయట పెట్టండి. కేటీఆర్ కూడా అన్నాడు కాబట్టి కేటీఆర్ని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కమ్మ సామాజిక వర్గం మీద మీరు మాట్లాడినట్టు సీఎం రమేష్ మీ మీద ఏదైతే ఆరోపణ చేశాడో దాన్ని మీరు అనలేకపోతే మీరు ఖండించాల్సిన అవసరం ఉంది, ఖండించకపోతే మీరు అన్నట్టుగానే మేము భావించాల్సిన అవసరం ఉంటుంది కమ్మ సామాజిక వర్గం. మొత్తంగా సీఎం రమేష్ కామెంట్స్ తెలంగాణ కాస్ట్ పాలిటిక్స్ లోను కాకరేపుతున్నాయి. కమ్మ సామాజిక వర్గాన్ని గతంలో కేటీఆర్ కించపరిచేలా మాట్లాడారన్న సీఎం రమేష్ ఆరోపణలపై బీఆర్ఎస్ లోని ఆ వర్గం నేతలు ఫైర్ అవుతుండగా ఇప్పుడు కాంగ్రెస్ లోని కమ్మ నేతలు కూడా ఎంట్రీ ఇవ్వడం మరింత హీట్ పెంచుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రమేష్ వయా కమ్మ పాలిటిక్స్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ఇంకెలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.